Now the problem is find the value of A if the distance between the points A, 2, 3, 4 is 2 root 2. So find the value of A if the distance between the points. ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు, వాటి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు, మనం ఒక పాయింట్ కనుక్కొని చెప్పాడు. ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ A 2. సో ఇది x1 y1 అనుకోండి. అప్పుడు x1 ఈక్వల్ టు y1 ఈక్వల్ టు 2. అలాగే B వచ్చేసి 3, 4 x2 y2 అనుకుంటే x2 ఈక్వల్ టు 3. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం మనకు ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో దాన్ని ఇచ్చిన పాయింట్స్ A, B అనుకుందాం. x1 y1 అలాగే x2 y2 పాయింట్స్ దాని ప్రకారం మనం తీసుకుందాం ఫ్రెండ్స్. అలాగే డిస్టెన్స్ AB ఈక్వల్ టు 2 రూట్ 2. ఇది మనకి ఇచ్చింది. మన ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇరేపులో స్క్వేర్ చేస్తే AB స్క్వేర్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో AB అంటే ఫ్రెండ్స్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్. x2 అంటే 3, x1 అంటే A, అలాగే y2 అంటే 4, y1 అంటే 2. 2 రూట్ 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ 2 ఉంటుంది. ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా. A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్ అలాగే 4 మైనస్ 2 2 హోల్ స్క్వేర్. 4 2s are 8, 3 స్క్వేర్ అంటే 9, 2 3 6 6A ప్లస్ A స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. 9 ప్లస్ 4 13 మైనస్ 6A ప్లస్ A స్క్వేర్. సో ఫ్రెండ్స్ A స్క్వేర్ మైనస్ 6A ప్లస్ 13 ప్లస్ మైనస్ 8 ఈక్వల్ టు 0. A స్క్వేర్ మైనస్ 6A ప్లస్ 13 మైనస్ 8. సో మనకి ఇది ఇప్పుడు ఏ ఫార్ములా రూపంలో AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C రూపంలో ఈక్వల్ టు 0. సో ఆ ఈక్వేషన్ రూపంలో ఉంది. మన ఫార్ములా ఏంటి? AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ x అంటే A, అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, C ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ ఆర్ మైనస్ B ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ 4AC బై 2A. సో రూట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఇది. మైనస్ ఆఫ్ మైనస్ 6 B స్క్వేర్ 4 ఇంటూ 1 ఇంటూ 5 బై 2 ఇంటూ 1. 6 ప్లస్ ఆర్ మైనస్ 6 స్క్వేర్ 36 మైనస్ 20 బై 2 is equal to 6 plus or minus 16 by 2. 6 plus or minus 4 by 2. Okay friends, ఒకసారి ప్లస్ తీసుకోండి. 6 plus 4 10 by 2 that equal to 5. ఈసారి మైనస్ తీసుకోండి. 6 minus 4
2/2 దట్ ఈక్వల్ టు 1. సో మనకు కావాల్సిన ఏ వాల్యూ వచ్చేసి 1,5. ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు వచ్చేసిన ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏం లేదు, మన ప్రాబ్లం ఏంటి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ a, 2, 3, 4 ఈజ్ 2√2 అని ఇచ్చారు. ఇచ్చిన పాయింట్స్ని a, b అనుకోండి, వాటిని x1, y1, x2, y2 అనుకోండి. అలాగే ఏబి ద డిస్టెన్స్ ఇచ్చినప్పుడు అది ఫార్ములా AB = √x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. సో మనం 2 సైడ్స్ కనుక స్క్వేర్ చేసినట్లయితే ఇక్కడ రూట్ పోయిద్ది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ax² + bx + c = 0 రూపంలో వచ్చింది. దానికి వచ్చినప్పుడు మనం రూట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి, x = -b ± √b² - 4ac/2a. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 ± 4/2 వస్తుంది. ఒకసారి ప్లస్ తీసుకోండి 10 వస్తుంది, అలాగే మైనస్ తీసుకోండి 6 - 4 2/2. సో మనకు రావాల్సిన ఆన్సర్ 1,5.